హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకు స్వాగతం. ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్న రెసిపీ స్వీట్ కార్న్ రాగి జావా సూప్. రుచిగా చేసి చూపిస్తాను. బరువు తగ్గాలి, లావు తగ్గాలి అని నైట్ డిన్నర్కి బదులుగా ఏదో ఒకటి తింటూ ఉంటారు కదా. కానీ ఈ రాగి సూప్ స్వీట్ కార్న్ వేసి ఈ విధంగా హెల్దీగా సూప్ రెడీ చేసుకుని తాగండి. ఒక కప్పు తాగితే చాలు, కడుపు నిండిపోతుంది. ఎంత రుచిగా ఉంటుందంటే తాగే కొద్ది తాగాలనిపిస్తుందండి. అంత బాగుంటుంది. మరి నేను చేసే ఈ పద్ధతిలో మీరు ట్రై చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోని చివరి వరకు చూద్దాం రండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని సూప్కి సరిపడా వాటర్ పోసుకోవాలి. మనం ఎంత సూప్ అయితే రెడీ చేసుకుంటున్నామో దానికి తగ్గ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి బాయిల్ చేసుకుందాం. వాటర్ మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఒకసారి మూత తీసేసి మరుగుతున్న నీళ్ళలోనికి మనం సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, కొద్దిగా అల్లం ముక్కలు ఇవి కూడా వేసుకోవాలి. లేదంటే మీరు పేస్ట్ లాగానే వేసుకోవచ్చు. ఒక కప్పు పచ్చి బఠానీ మనం మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. పచ్చి బఠానీ అయితే హెల్దీకి చాలా బాగుంటుంది కాబట్టి కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత చూద్దామండి. ఇప్పుడు ఇందులోనికి సన్నగా తరిగి పెట్టుకున్న బీన్స్, సన్నగా తరుక్కున్న ఒక కప్పు క్యారెట్ ముక్కలు, మన స్వీట్ కార్న్తో కదా చేసుకుంటుంది, స్వీట్ కార్న్ 1 కప్పు, లేదంటే 2 కప్పులైనా వేసుకోవచ్చు. కొలత ఏమి ఉండదు వీటికి. వీటన్నిటి కూడా ఒక్కసారి గరిటెతో తిప్పేసి మనం ఉడికించుకోవాలి. మూత పెట్టి లో ఫ్లేమ్లో నిదానంగా ఉడికించుకోవాలి. సూప్ అలాగా మంచిగా రెడీ అవుతుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒకసారి మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తామండి. 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత చూడాలండి. ఇప్పుడు ఉడికినాయో లేదో ఒకసారి మనం చేత్తో నొక్కి చూస్తే కొద్దిగా ఉడకపోతే మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇవి కొంచెం గట్టిగా ఉన్నాయండి, మరి కొంచెం సేపు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి కొద్దిగా పెప్పర్ వేసుకోవాలండి. పెప్పరే ఎందుకు వేసుకోవాలంటే కారం ఏది కూడా యూజ్ చేయకూడదు. మనం రాగి పిండితో కదా చేస్తున్నది, అందుకని హెల్త్కి బాగుంటుంది కాబట్టి పెప్పర్ వేసుకోవాలి. కాబట్టి కొంచెం మీరు ఘాటు ఎక్కువ తినేవాళ్ళు అయితే స్పైసీగా ఉండాలని కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే తగ్గించి వేసుకోండి. ఈ విధంగా మొత్తం కలిసి ఎలా కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. కాన్ మరుగుతుంది కదండి, ఈ లోపు ఒక బౌల్ తీసుకుని అందులోనికి 1 స్పూన్ రాగి పిండి వేసుకొని వాటర్ వేసుకుని కలిపేసి పెట్టుకోవాలి. లేదంటే సరిపోకపోతే మరొక స్పూన్ అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా స్పూన్తో మనం మొత్తం కలిసేలా కలుపుకొని రెడీగా పెట్టుకోవాలి. మనకి ఎంతైతే థిక్నెస్ కావాలో అంత రాగి పిండి మనం వేసుకుని కలుపుకోవాలి. దీనికి లెక్కంటూ ఏమి ఉండదండి. మనం ఎంత వాటర్ అయితే తీసుకున్నామో దానికి తగ్గ మనం కొద్దిగా రాగి పిండి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి మూత చూసుకుందామండి. ఇప్పుడైతే బాయిల్ అయిపోయి ఉంటుంది, చాలాసేపు మరుగుతుంది కాబట్టి సూప్కి ఎప్పుడు కూడా నిదానంగా మరిగితేనే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి చూసుకొని ఇప్పుడే సాల్ట్ కూడా చూసుకోవాలండి. చాలకపోతే మరి కొద్ది వేసుకోవచ్చు. స్పైసీ కూడా చూసుకొని సాల్ట్ అయితే పడుతుంది, నేను కొంచెం వేసాను. కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువగా కాకుండా ఎంతైతే మనం తినగలమో అంత సాల్టే వేసుకోవాలి రుచికి. ఒక్కసారి అటు ఇటు కలిపేసేసి ఉడికినాయో లేదో మళ్ళీ ఒకసారి టెస్ట్ చేద్దాం. చూడండి మెత్తగా అయిపోయాయి కాబట్టి ఇంక మనం బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా మనం రాగిపిండి వాటర్లో వేసి కలుపుకున్నాం కదా, అది వేసేసుకోవాలి ఇందులోకి. ఈ విధంగా వేసుకుని వెంటనే మనం గరిటె పెట్టి తిప్పుకోవాలి, లేదా ఉండలుగా కట్టేస్తుంది. దీన్ని కూడా ఒక 5 నిమిషాల పాటు మరిగించుకుంటే రుచికరమైన సూప్ అయితే రెడీ అవుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి, చాలా బాగుంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా వారానికి 2 లేదా 3 సార్లైనా మనం చేసుకు తినవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోనికి మనకి నొరగలాగా వస్తుందండి, దాన్ని తెట్టు అని కూడా అంటారు. దాన్ని అయితే మనం పక్కకు తీసేసుకోవాలి. మనం ఏదైతే అది మరుగుతున్నప్పుడు రాగిపిండి చిక్కదనం వచ్చే కొద్దీ ఆ తెట్టు అనేది వస్తుంది. దాని పైదంతా కూడా ఈ విధంగా వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకుంటే మనం మరిగే కొద్దీ చిక్కబడతా ఉంటుంది, సూప్ అనేది జావ చిక్కబడతా ఉంటుంది. రాగిపిండి ఉడికే కొద్దీ చిక్కబడతా ఉంటుంది. ఎంతైతే మనకి థిక్నెస్ కావాలో అంతవరకు ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది, దగ్గర పడిపోతుంది కాబట్టి మనం చివరిగా కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. స్టవ్ మీద ఉన్నప్పుడు పలచగా ఉన్న చల్లారే కొద్దీ సూప్ అనేది దగ్గర పడిపోతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, స్వీట్ కార్న్ రాగి జావా సూప్స్ రెడీ అయిపోయింది. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. చాలా హెల్దీ ఫుడ్ అండి.
మీరు ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకుని తాగాలనిపిస్తుంది మీకు కూడా. అంతేనండి, అయిపోయింది. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు చెప్పండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొత్త వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.